గ్రీన్లాండ్ పేరుకు గ్రీన్ అని ఉన్న అత్యధిక భాగం మంచుతో కప్పబడి ఉండే ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం. ప్రస్తుతం ఇది డెన్మార్క్ దేశానికి చెందిన స్వయం ప్రతిపత్తి కలిగిన భూభాగం. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దృష్టిలో గ్రీన్లాండ్ అంటే కేవలం ఒక మంచు గడ్డ కాదు, అది ఒక అపారమైన సహజ వనరుల నిధి, వ్యూహాత్మక రక్షణ కవచం. ట్రంప్ పట్టుదల ఎంతలా ఉందంటే గ్రీన్లాండ్ను అమెరికాలో విలీనం చేసే విషయంలో తనకు అడ్డు చెప్పే దేశాలపై భారీగా సుంకాలు విధిస్తామని యుఎస్ ప్రెసిడెంట్ హెచ్చరించారు. తన నిర్ణయానికి మద్దతివ్వని దేశాలు ఆర్థికంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వైట్ హౌస్ వేదికగా అధ్యక్షుడి హెచ్చరికలు ప్రపంచ దేశాలను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. దీనిపై గ్రీన్లాండ్ ప్రధాని జెన్స్ ఫ్రెడరిక్ నిల్సన్ అత్యంత స్పష్టమైన సమాధానమిచ్చారు. తాము డెన్మార్క్ యూనియన్లోనే కొనసాగుతామని, అమెరికా లేదా డెన్మార్క్లో ఏదో ఒక దానిని ఎంచుకోవాల్సి వస్తే తాము యూరోపియన్ యూనియన్ వైపు నిలబడతామని తెలిపారు. ప్రస్తుతానికి స్వాతంత్ర్యం కోరే ఆలోచన కూడా లేదని ఆయన తేల్చి చెప్పారు. అయితే ట్రంప్ మైండ్ సెట్ వేరు. ఆయన ఈ వ్యవహారాన్ని ఒక అంతర్జాతీయ దౌత్య అంశంగా, ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ డీల్లా చూస్తున్నారు. 2019లోనే ఆయన గ్రీన్లాండ్ను విక్రయించాలని డెన్మార్క్కు ఆఫర్ ఇచ్చారు. అప్పుడు డెన్మార్క్ ప్రధాని ఆ ప్రతిపాదనను అసంబద్ధమని తిరస్కరించినా ట్రంప్ మాత్రం ఆ ఆలోచనలను వదిలిపెట్టలేదు. ట్రంప్ గ్రీన్లాండ్ కోసం ఇంతగా పాకులాడటం వెనుక బలమైన కారణాలున్నాయి. ఆర్కిటిక్ మహాసముద్రంలో రష్యా, చైనాల ఉనికి రోజురోజుకు పెరుగుతోంది. గ్రీన్లాండ్ అమెరికా చేతుల్లో ఉంటే అక్కడ ఇప్పటికే ఉన్న ధులే ఎయిర్ బేస్ ద్వారా మిసైల్ ట్రాకింగ్, రాకెట్ డిఫెన్స్ వ్యవస్థలను మరింత బలోపేతం చేయొచ్చు. ఇది అమెరికాకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. గ్రీన్లాండ్లో అపారమైన ఖనిజ సంపద ఉంది. భూగర్భంలో దాగిన రేర్ ఎర్త్ మెటల్స్, చమురు, సహజ వాయువుల నిల్వలపై అమెరికా కన్నుపడింది. అందుకే అమెరికా రిపబ్లికన్ పార్టీకి చెందిన ర్యాండీ సైన్ వంటి చట్టసభ సభ్యులు గ్రీన్లాండ్ విలీనం, రాష్ట్ర హోదా పేరుతో ఒక బిల్లును కూడా ప్రవేశపెట్టారు. తన నిర్ణయాలకు మద్దతిచ్చే వారికి సుంకాల నుంచి రాయితీలు ఇవ్వడం, వ్యతిరేకించే వారిపై పెనాల్టీలు వేయడం అనే గివ్ అండ్ టేక్ విధానాన్ని ట్రంప్ అమలు చేస్తున్నారు. వెనిజులా వంటి దేశాల విషయంలో గతంలో తను సాధించిన విజయాలు ఆయన ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచాయి. కానీ ఇప్పుడు ఆయన టార్గెట్ చేస్తున్నది డెన్మార్క్ వంటి ఒక స్నేహపూర్వక దేశాన్ని, దాని మిత్ర దేశాలను. ఇది అంతర్జాతీయ సంబంధాల్లో ఒక రకమైన బ్లాక్మెయిల్ దౌత్యానికి దారితీస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచంలో ఏ దేశాన్నైనా సుంకాలతో లొంగదీసుకోవచ్చు అనే ట్రంప్ ధీమా గ్రీన్లాండ్ విషయంలో పాచికలు పారుతాయా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. ఒకవైపు డెన్మార్క్ తన సార్వభౌమాధికారాన్ని వదులుకోమని చెబుతుంటే, మరోవైపు ట్రంప్ ఆర్థిక ఆయుధాలతో దాడికి సిద్ధమవుతున్నారు. ఈ మంచు ద్వీపం చుట్టూ ముదురుతున్న రాజకీయ వేడి కేవలం అమెరికా, డెన్మార్క్లకే పరిమితం కాదు, ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసేలా ఉంది. గ్రీన్లాండ్ మంచు కరుగుతుందో లేదో కానీ దాని చుట్టూ జరుగుతున్న చర్చలు మాత్రం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత హాట్ టాపిక్గా మారాయి. సాధారణంగా అమెరికా, యూరోపియన్ దేశాలు నాటో కూటమిలో మిత్రులుగా ఉంటాయి. కానీ ట్రంప్ నేరుగా డెన్మార్క్ను లక్ష్యంగా చేసుకోవడం ఇతర యూరోపియన్ దేశాలకు ఆగ్రహం కలిగిస్తోంది. డెన్మార్క్ అనేది కేవలం ఒక చిన్న దేశం కాదు, అది యూరోపియన్ యూనియన్లో ఒక కీలక భాగస్వామి. ఒక సభ్య దేశంపై అమెరికా ఆర్థిక ఒత్తిడి తీసుకురావడాన్ని యూరప్ తన మొత్తం సార్వభౌమాధికారంపై జరిగిన దాడిగా భావిస్తోంది. ట్రంప్ సుంకాలు విధిస్తామని హెచ్చరిస్తే యూరోపియన్ యూనియన్ ఊరకనే కూర్చోదు. గతంలో కూడా ట్రంప్ స్టీల్, అల్యూమినియం వంటి వస్తువులపై సుంకాలు విధించినప్పుడు EU దేశాలు ధీటుగా బదిలిచ్చాయి. ఇప్పుడు కూడా గ్రీన్లాండ్ విషయంలో అమెరికా మొండిగా ముందుకెళ్తే అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తులపై భారీ సుంకాలు వేసేందుకు EU సిద్ధమవుతోంది. అంటే ఇది పూర్తిస్థాయి ట్రేడ్ వార్కు దారితీస్తుంది. యూరోపియన్ రాజకీయాల్లో చక్రం తిప్పే జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు ఇప్పటికే తమ అసహనాన్ని వ్యక్తం చేశాయి. ట్రంప్ తీరు మిత్ర దేశాల మధ్య ఉండాల్సిన నమ్మకాన్ని దెబ్బతీస్తోందని, అమెరికా తన మొండితనాన్ని కొనసాగిస్తే యుఎస్తో రక్షణ ఒప్పందాలను పునఃసమీక్షించాల్సి ఉంటుందని జర్మనీ హెచ్చరిస్తోంది. మొత్తానికి ట్రంప్ గ్రీన్లాండ్ ఎత్తుగడ ఒక అగ్గిరాజేసింది. యూరోపియన్ దేశాలు దీన్ని కేవలం ఒక భూభాగం గొడవగా చూడటం లేదు, ఇది అమెరికా తన అహంకారాన్ని మిత్ర దేశాలపై ప్రదర్శించడమని భావిస్తున్నాయి. ఒకవేళ ట్రంప్ నిజంగానే టారిఫ్లు విధిస్తే అటు అమెరికాకు, ఇటు యూరప్కు మధ్య దశాబ్దాల కాలంగా ఉన్న స్నేహబంధం పూర్తిగా తెగిపోయే ప్రమాదం ఉంది. గ్రీన్లాండ్ మంచు కొండల కంటే ఈ దేశాల మధ్య నెలకొన్న వైరం ఇప్పుడు చల్లారడం కష్టంగా కనిపిస్తోంది.